ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చిదిద్దుతాను. పేదలకి విద్య ఆరోగ్యం అందిస్తాను. ప్రజలకి ఏ ఆపద వచ్చినా సహకరిస్తాను. అందుకే నేనే గొప్ప. నేను ఒక డాక్టర్ని. ఏ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నా వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి మందులు ఇస్తాను. డాక్టర్ దేవుడితో సమానం అంటారు కదా, అందుకు నేనే గొప్ప. నేను ఒక ఇంజనీర్ని. రోడ్లు, డామ్లు, అపార్ట్మెంట్లు కట్టిస్తాను కాబట్టి మొన్న పోలవరం డామ్ కూడా నేనే నిర్మిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప. నేను ఒక రాజకీయ నాయకురాలిని. మీ ఓటుతో నేను గెలుపొందాను. ప్రజాసేవ, పాలన, పథకాలు తీర్చిదిద్దడం కనుక నేనే గొప్ప. నేను ఒక వ్యాపారవేత్తని. ప్రజలకు కావలసిన వస్తువులను అమ్ముతాను, తక్కువ ధరకే అమ్ముతాను, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను కనుక నేనే గొప్ప. నేను ఒక రైతుని. ప్రజలకు అవసరమైన పంటలు పండిస్తాను. వారి ఆరోగ్యాలు ఆనందంగా ఉండాలని వాళ్ళ ఆకలి తీర్చాలని నా ఇష్టం. అందుకే నేనే గొప్ప. నేను ఒక సైంటిస్ట్ని. ప్రపంచంలో ఏదైనా కనుక్కోవాలంటే నాతో ఇంకేం లేదు. నేనే గొప్ప. నేనే గొప్ప. నమస్తే, బాగున్నారా అందరూ? మీకు అందరూ నేను గొప్ప అంటే నేను గొప్ప ఇంజనీరింగ్ అని గొప్ప అంటాం సార్. అలాగా అయితే మీ అందరికి చదువు చెప్పిన వాళ్ళు ఎవరా? మరి నా ఉద్యోగం ఏంటి? ఉపాధ్యాయుడు. మరి మీ అందరికి తయారు చేసిన వాళ్ళు ఎవరు? మరి మిమ్మల్ని అందరికి తయారు చేసిన వాళ్ళు నేనే అయితే మరి నేను గొప్ప మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను? ఇప్పటికైనా అర్థమైంది ఎవరు గొప్ప?